నమస్కారం. ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా చేతిలో 3 కాయలున్నాయి. ఇవి కాయలేంటో ఒకసారి గమనించండి. జాగ్రత్తగా మీకు కనిపిస్తున్నాయా ఈ 3 కాయలు? క్లియర్‌గా కనబడుతున్నాయా? చూడండి, పరిశీలించండి. ఈ కాయల్ని ఏమంటారు? మీరు ఎప్పుడైనా చూసారా ఈ కాయలు? ఎప్పుడైనా మీ ఊరిలో గానీ, మీ కాలువ గట్ల మీద గానీ, మీ పొలాల్లో గానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా చూసుంటే ఈ కాయలేంటో కామెంట్ చేయండి. ఓకే, సబ్జెక్ట్‌లోకి వద్దాం. ఈ కాయల పేరు కస్తూరి తుమ్మ కాయలు అని అంటారు. కస్తూరి తుమ్మ అంటే ఇదే. ప్రస్తుతం నేను చెట్టుని చూపించలేకపోతున్నాను. త్వరలో చూపిస్తాను. కస్తూరి తుమ్మకాయలంటే ఇవే. ఈ కస్తూరి తుమ్మకాయలు చాలా ఉపయోగాలున్నాయి వీటితోటి. ఇవి ఎందుకు పనిచేస్తాయో తెలుసుకుంటే దీనితోటి చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా ఎవరికైతే దగ్గు తగ్గకుండగా మీరు ఎన్ని మందులు వాడినా మీ దగ్గు తగ్గకపోతే ఈ కాయలతో మీ దగ్గు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మీకు గొంతు నొప్పి ఉంటుంది. ఏ మందులు వాడినా మీ గొంతు నొప్పి తగ్గదు. కానీ ఈ కాయతోటి మీ గొంతు నొప్పి కూడా తగ్గించుకోవచ్చు. జలుబు, దగ్గుల్లో, గొంతు నొప్పిలో ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి ఔషధం. అంతేకాదు, మీ గొంతు బొంగురుగా ఉన్నా సరే ఈ కాయ పనిచేస్తుంది. ఇంతకీ ఈ కాయని ఎలా వాడాలి మనం ఒకసారి తెలుసుకుందాం. ఎప్పుడో మా చిన్నప్పుడు మా తాతల కాలంలో మాకు జలుబు చేసినా, దగ్గొచ్చినా, గొంతు నొప్పి వచ్చినా సరే ఈ కాయతోటి ప్రయోగం చేసేవాళ్ళు. దీన్ని చిన్న ముక్క తీసుకొని రాయి మీద రంగరించేవాళ్ళు. రంగరించేసి కొంచెం నీళ్లు వేడి చేసి ఆ నీళ్లలో ఈ రంగరించినటువంటి గంధాన్ని కలిపి తాగించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు అలా వైద్యం చేశారు మా తాత వాళ్ళు. మరి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని శాస్త్రీయ నామం ఏంటి? అదేవిధంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆయుర్వేదంలో దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అవన్నీ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కాయలో ఉన్నటువంటి విత్తనాలు తీసేయాలి. ఈ కాయలో ఉన్న పెచ్చులు మాత్రమే దీనికి మనకి వైద్యానికి ఉపయోగపడతాయి. మనకు దగ్గు వస్తుందనుకోండి, ఈ కాయలో విత్తనాలు తీసేసి ఈ కాయ కాండభాగం అంటే ఎండిపోయినటువంటి కాండభాగం చిన్న పెచ్చు ముక్క తీసుకొని మనం నోట్లో పెట్టుకున్నట్టయితే మనకి ఒక 10-15 నిమిషాల్లో చాలా రిలీఫ్ వస్తుంది. దగ్గున్న రిలీఫ్ వస్తుంది, గొంతు నొప్పున్న రిలీఫ్ వస్తుంది, జలుబు దగ్గున్న తగ్గిద్ది, లేదా మీ గొంతు బొంగురుగా ఉన్నా సరే రిలీఫ్ అయిపోతుంది. ఇలా ఈ కస్తూరి తుమ్మ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా ఉపయోగకరమైంది. నానాటికి అంతరించిపోతున్న మొక్కల్లో, ఔషధ మొక్కల్లో ఇది కూడా ఒక మొక్క. చాలామందికి దీని పేరు తెలుసు కానీ దీని చెట్టు ఎట్లుంటుంది, దీని కాయలు ఎలా ఉంటాయి కూడా తెలియదు. మరి మీకు ఈ కస్తూరి తుమ్మను నేను మీకు పరిచయం చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఈ కాయకు సంబంధించి ఉపయోగాలు, అదేవిధంగా దీని శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేము, అసలు ఈ మొక్క ఎక్కడ పుట్టింది ఏంటి అనే పలు వివరాలన్నీ కూడా నేను కింద రాస్తాను. ఇక కేవలం ఒక 3-4 రోజుల్లో మనకి ఈ గొంతుకు సంబంధించి కానీ, జలుబుకు సంబంధించి కానీ, మరి దగ్గుకు సంబంధించిన కానీ ఏదైనా సమస్యలు ఉంటే చిన్న కాయలో నుంచి చిన్న ముక్కని పెచ్చు అన్నమాట, ఇది మనం నోట్లో పెట్టుకొని దీని జ్యూసు తాగుతూ ఉంటే మనకి ఆ దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు తగ్గే అవకాశం ఉంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గు, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ మీరు ఏ మందులు వాడినా, మీ గొంతు బొంగురు పోయినా, మీ ఏ మందులు వాడినా మీకు పనిచేయకపోతే కస్తూరి తుమ్మ ముక్కని ప్రయోగం చేయండి. ఒక చిన్న ముక్కని మీ నోట్లో పెట్టుకోండి. ఉదయం, సాయంత్రం ఇలా ఒక 3 రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు దగ్గున్నా తగ్గుతుంది. అదేవిధంగా గొంతులో నొప్పున్నా తగ్గిద్ది, జలుబు కూడా తగ్గుతుంది. అదేవిధంగా మీ గొంతు బొంగురుగా ఉన్నా సరే మీ గొంతు కూడా సరి అవుతుంది. ఇది దీని యొక్క ఉపయోగాలు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం.